కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చ తర్వాత కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం సైతం తీసుకుని రాష్ట్ర హోంశాఖ నుండి కేంద్ర హోంశాఖకు లేఖను పంపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో అవినీతి అక్రమాల కారణంగా ప్రజాధనం భారీగా దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి జూలై 31న నివేదిక సమర్పించింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పులు, అవకతవకలను కమిషన్ వెలుగులోకి తెచ్చింది. అనేక లోపాలు, అక్రమాలను గుర్తించింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించారు. సీబీఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తు మళ్లీ ప్రారంభమవుతుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు, ఈ మొత్తం అంతిమంగా ఎవరికి ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లపైన కూడా దర్యాప్తునకు సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ ను తిరిగి నిర్మించడంతో పాటు బ్యారేజీ మరమ్మతులకు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలంది. అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలకు సైతం ఇదే సిఫార్సు చేసింది. దీంతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని కూడా పేర్కొంది. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లపై చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న టెన్షన్ మొదలైంది. తెలంగాణలో కేసుల విచారణ చేపట్టడానికి సీబీఐకి అడ్డంకులేమీ లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కేసుల విచారణకు హాజరవ్వాలని, దసరాలు వస్తే వెంటనే సంతకం చేసి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇది నిరంతరం జరిగే సాధారణ ప్రక్రియ. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని సీబీఐని కోరుతూ రాష్ట్ర శాసనసభ నిర్ణయించినందున అవరోధం ఏమీ ఉండదన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నేడు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసులు సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నేడు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక భేటీ జరిగింది. కేసీఆర్ తో బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై చర్చించారు. హరీష్ రావుకు మద్దతుగా ఎక్స్ లో పోస్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ ఎక్స్ లో బీఆర్ఎస్ పోస్ట్ చేసింది. సింహం సింగిల్ గానే వస్తుందని, కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టారని పోస్ట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ.
కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని కాంగ్రెస్ బీజేపీ కుండ బద్దలు కొట్టుకుని బీఆర్ఎస్ పై కేసులు పెడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ బంధం అసెంబ్లీలో నగ్నంగా కనిపించిందని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవనాడి అని వివరించారు. కాళేశ్వరం మా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని, మేడిగడ్డ ప్రాజెక్టు 7 బ్లాకుల్లో 1 బ్లాక్ లోని సమస్య ఉందని, మిగతావన్నీ బాగానే ఉన్నాయి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కానీ అక్కడ ఎందుకంటే రాహుల్ గాంధీ ఏది చెప్తాడో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది పాటిస్తుంది. రాహుల్ గాంధీ సిబిఐ, ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్లు బీజేపీ దాన్ని ప్రతిపక్షాలను ఎలిమినేట్ చేయడానికి వాడుకుంటుందని రాహుల్ గాంధీ చెప్పింది. కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని పాటించి అక్కడ సిబిఐని బ్యాన్ చేసింది. కానీ తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు కదా ఉన్నది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ముసుగులో బీజేపీ ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకే ఇక్కడ సిబిఐని తీసుకొచ్చినాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు ఇక్కడ నడుస్తున్నది, ఆ ముసుగులో బీజేపీ ప్రభుత్వం నడిపిస్తున్నది, మోడీ గారి ప్రభుత్వం నడిపిస్తున్నారు. మోడీ గారు రేవంత్ రెడ్డికి ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తాడు. రాహుల్ గాంధీ చెప్పింది రేవంత్ రెడ్డి చేయడు. కాబట్టి ఇక్కడికి సిబిఐ వచ్చిందని మేము భావిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిబిఐ విచారణ తెలంగాణకు వచ్చే 100 ఏళ్లు నష్టం చేసే కుట్ర అని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తర్వాత రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ విషం చిమ్మారని ఆరోపించారు. కిషన్ రెడ్డి లేఖతో ఎన్డీఎస్ఏ వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టకుండా కేసులు వేసిన చంద్రబాబు కుట్ర సిబిఐ విచారణ వెనుక ఉందని మండిపడ్డారు. 2023 సంవత్సరంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గంగాపురం కిషన్ రెడ్డి, ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విషయం చిమ్మిండ్రు. 94,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ అయితే దీన్ని 1,00,000 కోట్ల కుంభకోణంగా చిత్రీకరించి అవసరం అనుకుంటే దాన్ని ఖతం చేయాలని చెప్పేసి ఆనాడు పబ్లిక్గా వీళ్ళు మీటింగులు పెట్టిండ్రు, పబ్లిక్గా చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు వద్దు అని చెప్పి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2023లో అక్టోబర్ 21 నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీలో బ్లాక్ నెంబర్ 7లో పెద్ద పేలుళ్ల శబ్దం వినిపించింది. దీని వెనక ఎవరో అగంతకులు ఉన్నారు అని ఆనాడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. అది జరిగిన వెంటనే గంగాపురం కిషన్ రెడ్డి సెంట్రల్ వాటర్ కమిషన్కు ఒక లెటర్ రాస్తాడు. ఇది ఘోర విపత్తు, స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు జరగలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, 94,000 కోట్ల విలువైన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, అందులో 15 కోట్లు విలువ చేసే ఒక్క పిల్లర్ అనుమానాస్పద రీతిలో కుంగిపోతే దాన్ని జాతీయ విపత్తుగా చిత్రీకరించి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ వాటర్ కమిషన్కు, కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి ఒక లెటర్ రాస్తారు. 94,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఎంతో గొప్పగా ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును, ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఒక కుంభకోణంగా చూపించి తప్పుడు ఆధారాలతో మరి ప్రజలందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రి 2 గంటలకు 83 క్రిమినల్ కేసులున్న ఒక ముఖ్యమంత్రి, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని క్రిమినల్ కేసులున్న వ్యక్తి, పట్టపగలే మరి కెమెరాకు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రాత్రి 2 గంటలకు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ఒక నేరంగా చిత్రీకరించి సిబిఐకి ఇవ్వడం జరిగింది. దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఖండిస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న నెపంతో సిబిఐ విచారణకు ఆదేశిస్తూ రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ వేసిన మాస్టర్ స్కెచ్ ను అమలు చేయడంలో భాగంగానే రేవంత్ సిబిఐ విచారణకు ఆదేశించారన్న వాదన వినిపిస్తోంది. ఇక మరోవైపు బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారని రేవంత్ పై గులాబీ దళం మండిపడుతోంది. సిబిఐ ఈడీ సంస్థలను మోడీ రిమోట్ తో ఆపరేట్ చేస్తూ ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతుంటే తెలంగాణలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం సిబిఐ గొప్పగా కనిపించడం వెనుక ఆంతర్యం ఏమిటనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే క్రోనీ క్యాపిటలిస్ట్ గా ముద్రపడ్డ అదానితో అంటగాగారన్న కారణంతో రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని సమర్థిస్తోందా, ఇది పార్టీ లైన్ దాటినట్లు కాదా అంటూ బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వివాదంపై నోరు మెదకపోవడం లేక డిఫెన్స్ లో పడ్డ కాంగ్రెస్ హైకమాండ్ సిబిఐ విచారణకు సమర్థిస్తే వారి డొల్లతనం బయటపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలపై పీసీ ఘోష్ కమిషన్ చేత విచారణ జరిపిన రేవంత్ సర్కార్ కొండను తవ్వి ఎలుకను పట్టిందనే విషయం అసెంబ్లీ సమావేశంలో తేలిపోయిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఘోష్ కమిషన్ నివేదిక మొత్తం తప్పుల తడకగా ఉందనే వాస్తవాన్ని తమ వాదనలతో నిరూపించామని, దీంతో అసెంబ్లీలో సమాధానం చెప్పలేక రేవంత్ కో ఆత్మరక్షణలో పడిందన్నది గులాబీ నేతల వాదన. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించే ఆధారాల్ని ఘోష్ కమిషన్ సేకరించలేకపోవడంతో రేవంత్ ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటోందని మాజీ మంత్రి హరీష్ రావు ఎదురుదాడికి దిగడంతో అధికార పక్షం సరైన సమాధానం చెప్పలేకపోయింది. పీసీ ఘోష్ కమిషన్ అసెంబ్లీలో చర్చకు పెడితే బ్రహ్మాండం బద్దలవుతుందని, బీఆర్ఎస్ బదనామవుతుందని తెగ బిల్డప్ ఇచ్చిన రేవంత్ సర్కార్ ను హరీష్ రావు సింగిల్ గా హ్యాండిల్ చేసి చుక్కలు చూపించారు. ఘోష్ కమిషన్ ప్రస్తావించిన ప్రతి పాయింట్ కు వివరణనిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు అవినీతి జరగలేదని హరీష్ రావు నిరూపించే ప్రయత్నం చేయడంతో ఆయనను కట్టడి చేయలేక రేవంత్ మంత్రివర్గ సహచరులు చాలా ప్రయత్నం చేశారు. కాళేశ్వరం అంటే ఏంది అధ్యక్ష? 3 బ్యారేజీలు, 225 గేట్లు, 228 పియర్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. వీటన్నిట్లో అధ్యక్ష 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పర్ఫెక్ట్ ఉంది, 203 కిలోమీటర్ల టనల్ పర్ఫెక్ట్ ఉంది, 21 పంప్ హౌజులు పర్ఫెక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ ఉంది, మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్ లో 3-4 పిల్లర్లు కుంగినాయి. ఆఫెన్స్ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అన్న నానుడికి తగ్గట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే వాదనని అసెంబ్లీలోనూ వినిపిస్తూ రేవంత్ సర్కారు వితండవాదం చేసిందన్నది గులాబీ నేతల వాదన. పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో తాము అనుకున్న లక్ష్యం నెరవేరేలా లేదని గ్రహించిన రేవంత్ రెడ్డి కారు కేసీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి కొత్త ఎత్తుగడ వేశారు. అర్ధరాత్రి దాటే వరకు అసెంబ్లీలో కాళేశ్వరం పంచాయతీ ఓ కొలిక్కి రాకపోవడంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయడం కష్టసాధ్యమని తేలిపోవడంతో చివరకు ఈ వ్యవహారాన్ని సిబిఐ విచారణకు అప్పగిస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. రేవంత్ ఏ వ్యూహంతో ఈ ప్రకటన చేశారో కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి సెల్ఫ్ గోల్ గా మారిందన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణకు సీఎంగా ఉన్న రేవంత్ తాను ఒక జాతీయ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మర్చిపోయి ప్రాంతీయ పార్టీ లీడర్ మాదిరిగా సిబిఐ విచారణకు ఆదేశించడం వల్ల ఈ చర్యపై కాంగ్రెస్ అధిష్టానం వివరణ ఇవ్వాల్సిన నిర్బంధం ఏర్పడిందన్నది బీఆర్ఎస్ వాదన. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఒకే అజెండా ఉంటుంది, కానీ ప్రాంతాలను బట్టి వారి అజెండా మారకూడదని గులాబీ దళం నిలదీస్తోంది. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక సిబిఐ ఈడీలను రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తూ ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేస్తున్నారని పదే పదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
రాహుల్ గాంధీ దృష్టిలో సిబిఐ అనేది మోడీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ, ప్రతిపక్ష నేతలపై ప్రతీకారం తీర్చుకునే ఒక ఆయుధం లాంటిది. ఇలా కేంద్రం కన్సర్న్లో పనిచేసే సిబిఐకి కాళేశ్వరం కేసును అప్పజెప్పడాన్ని రాహుల్ సమర్థిస్తారా? ఒకవేళ సమర్థిస్తే రేపు మోదీ సర్కార్ ఇదే విషయాన్ని ఉదాహరణగా చూపి కాంగ్రెస్ ను తూర్పారబట్టే అవకాశం ఉంది కదా అని బీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి వాలకాన్ని చూస్తుంటే బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారనే విషయం స్పష్టమైపోతోందని, అందుకే కాంగ్రెస్ హైకమాండ్ వైఖరికి భిన్నంగా సిబిఐకి ప్రాధాన్యతనిస్తున్నారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. రేవంత్ను అడ్డం పెట్టుకుని బీజేపీ తెలంగాణలో పావులు కదుపుతోందని, అందుకే సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ నిర్ణయాన్ని కమలనాథులు సమర్థిస్తున్నారన్నది బీఆర్ఎస్ నాయకుల నిశ్చితాభిప్రాయం. తమపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిబిఐను పావుగా వాడుకోవాలనే రేవంత్ వ్యూహం కాంగ్రెస్ హైకమాండ్ మేడకు ఉత్సుగా బిగిసిపోతుందని, భవిష్యత్తులో నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే రేవంత్ నిర్ణయాన్ని ఉదాహరణగా చూపి మోడీ సర్కార్ దూకుడిని ప్రదర్శించే అవకాశం లేకపోలేదని గులాబీ నేతలు జోస్యం చెబుతున్నారు. తెలంగాణ శాసన మండలి సమావేశాల్లో గందరగోళం నెలకొంది. కాళేశ్వరం నివేదికపై సిబిఐ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రతులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చించివేశారు. ఘోష్ కమిషన్ బూటకమంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యులు జై తెలంగాణ నినాదాలతో మండలి దద్దరిల్లింది. రాహుల్ కు సిబిఐ వద్దు, రేవంత్ కు సిబిఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య పలు బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ నేతల ఆందోళనపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నివేదికపై చర్చ లేకుండానే మండలి వాయిదా పడింది. ఇవాళ 42% రిజర్వేషన్లకు బేసిక్ గా టీఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయత్ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావాల్సుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది. ఏందా ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా నిలబడాలి. విచారణకు వచ్చినోడే ఈ విధంగా ధర్నాలు చేస్తే, విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీని నిరసిస్తూ ఆందోళనకు దిగింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మండల జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. డైరెక్షన్ రేవంత్ రెడ్డి యాక్షన్. బీజేపీ సిబిఐ వద్దు, రాహుల్ కేమో కాంగ్రెస్ 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 కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిబిఐకి అప్పగించడంపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. వాళ్ల రిపోర్టుల తప్పుల తడక అని తెలుసని, వాళ్ల రిపోర్టు నిలవదు అనేది వాళ్లకు అర్థమైంది కాబట్టే డిస్ ఓన్ చేసుకోవడానికి ఈ పని చేశారన్నారు. సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. కాళేశ్వరంపై జరిగిన అక్రమాలను బయటపెడుతుందని సంపూర్ణ విశ్వాసం తమకు ఉందన్నారు. మంచి పని చేసిండు. వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తప్ప తడకని తెలుసు.
వాళ్ళ రిపోర్ట్ నిలవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇవాళ వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాను, దానికి జరిగిన అక్రమాలు గుర్తిస్తాననే విశ్వాసం మాకు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో అతిపెద్ద కుంభకోణమని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించి మంచి పని చేసిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. కాళేశ్వరం పేటీఎం అని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు రేవంత్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. గతంలో 6 నెలల్లోనే అవినీతిని కక్కిస్తామని రేవంత్ ప్రగల్భాలు పలికారని, కానీ 20 నెలలు దాటినా ఒక్కరిని కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ నేతలకు లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు అనిపిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి విషయం చూస్తా ఉంటే 2 రోజులు ఆ సమావేశంలో తేల్చింది ఏమిటంటే మసిబూసి మారడకాయ చేసి కొండను తవ్వి ఏలికొండ పట్టిన చందంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి 22 మాసాల తర్వాత ఇప్పుడు కలివిపోయింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిపోయింది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా కేటగిరికల్ గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే చేవెళ్ళ ఈ యొక్క ప్రాజెక్టును రీడిజైన్ చేసి రాజకీయంగా తెలంగాణ సంపదను దోచుకునేదానికి, కాంట్రాక్టులు మీలు జరిగేదానికి, దానికి అధికారులు కూడా ఒత్తాసు పలికారని చెప్పి దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కుంభకోణాన్ని 38,000 కోట్ల ప్రాజెక్టును 1,00,000 కోట్లతో నిర్మిస్తామని చెప్పడమే అది సబబు కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ప్రధానమంత్రి సైతం కూడా, హోంమంత్రి అమిత్ షా గారు కూడా స్పష్టంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ATM గా మార్చేసి ప్రత్యేక స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు టుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి నుండి శ్రీకాళహస్తి వరకు స్వర్ణముఖి నది ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తిరుచానూరు వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేలా ఘాట్లు నిర్మిస్తామంటున్న టుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. పుట్టి అదేవిధంగా కాళాశ్వరం మీదుగా వెళ్లి అదే సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ స్వర్ణముఖి నదీ తీర ప్రాంతం మొత్తం గత 5 ఏళ్ల పాలనలో పూర్తిగా అక్రమానికి గురి అయిందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్ళింది. అయితే దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దీని మీద పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టేందుకు కూడా పథకాన్ని తీసుకుని వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అది ఏంటి అనేది మనతో మాట్లాడడానికి టుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. సార్ చెప్పండి సార్, ఏం సార్ ఇప్పుడు చాలా వరకు కబ్జా అయిందని చెప్పేసి గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, దీని మీద ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఉంది. అది ఏంది, అది దాని విశేషాలు ఏంటి? ఈరోజు స్వర్ణముఖి రివర్ అనేది భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పదాల చెంత చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పాకాల మండలంలో స్టార్ట్ అయ్యి తొండవాడ దగ్గరికి వచ్చి తిరుచానూరుకి వచ్చి అక్కడి నుంచి శ్రీకాళహస్తి టెంపుల్ నుంచి అక్కడి నుంచి వెళ్తాది. ఇది సుమారు 130 కిలోమీటర్ రేడియస్ ఈ స్వర్ణముఖి రివర్ అనేది పారుతుంది. దీన్ని ఎంతో మంది భూ బకాసులు, భూ కబ్జాదారులు ఇంత గత ప్రభుత్వంలో చెరువులు అమ్మేశారు, వంకలు అమ్మేశారు, శ్మశాలను అమ్మేశారు. కానీ ఇక్కడ నదిని కూడా అమ్మేశారు. ఆ నదిని అమ్మేసిన దానివల్ల 2021 వచ్చేటువంటి వరదలకి ఎన్నో ఇల్లులు కుప్పకూలిపోయినాయి, ఎంతోమంది రోడ్డును పడిపోయినారు, మొత్తం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా కూడా దెబ్బతినేసింది. సో అందుకనేసని ఈరోజు తిరుపతిలో ఒక రోజుకి 2 లక్షల మంది యాత్రికులు, భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు. వెంకటేశ్వర వచ్చే భక్తులు ఒక 30-40% ఆఫ్ పీపుల్ ఈరోజు తిరుచానూరు టెంపుల్ రావడం జరుగుతుంది. 30 నుంచి 40 వేల మంది ఒక రోజు తిరుచానూరు టెంపుల్కి వస్తుంటే అక్కడ స్వర్ణముఖి రివర్ దగ్గర రీజనరేషన్ చేసి, బ్యూటిఫికేషన్ చేసి ఒక మంచి ఘాట్ కట్టాలా, ఒక 300-400 మీటర్ రేడియస్లో ఒక ఘాటు కడితే వచ్చేటువంటి భక్తులందరూ కూడా నది స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది అనేటువంటి సంకల్పంతో ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ని మేమందరం హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నాం. దీని పేరు ఆపరేషన్ స్వర్ణ అనేటువంటి పేరుతో ఈరోజు ఎప్పుడూ లేని విధంగా డిజైన్ చేసి ప్రజల్లోకి తీసుకొని విధంగా దీన్ని డిజైన్ చేశాం. దీంట్లో ఎవరున్నా కూడా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నదిని ఖచ్చితంగా కాపాడుతాం, నదిని ఖచ్చితంగా బ్యూటిఫికేషన్ చేస్తాం. వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ నదిలో నది స్నానం చేసే విధంగా డిజైన్ చేసి
భక్తులకందరూ కూడా అందజేస్తామని కూడా చెప్తున్నాం. అంటే ఆ ప్రాంతంలోనే ఎందుకు ఎంచుకున్నారు? అక్కడ గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు అక్కడ ఎక్కువ కబ్జా చేశారని మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేకపోతే ఆ ప్రాంతంలో ఘాటు కట్టాలని చెప్పేసి ఎందుకు అనుకుంది? తిరుచానూరు ప్రాంతంలో ఎందుకు ఎన్నుకున్నామంటే అక్కడ ఒక రోజుకి 30,000 మంది భక్తులు వస్తున్నారు. ఆ భక్తులకు అక్కడ నది స్నానం చేయాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది. మనం ఎప్పుడో హిస్టరీలో చూస్తే కూడా ఎక్కడైనా కూడా గుడి ఉన్నటువంటి నదిలోకి వెళ్ళి మనం అక్కడ స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్తాం. ఈరోజు మేము ధర్మస్థలంకి వెళ్తాం. ధర్మస్థలంలో ఒక నది వెళ్తుంది. ఆ నదిలో పోయి ఆ నదిలో మునిగి దర్శనానికి వెళ్తాం. ఈరోజు శబరిమలకి వెళ్తాం. ఆడ పంబా నది ఉంటుంది. ఆ పంబా నదిలో మునిగేసి మనం దర్శనానికి వెళ్తాం. అందులో భాగంగానే తిరుచానూరు దగ్గర స్వర్ణముఖి నది వెళ్తాం అన్నది. ఆ స్వర్ణముఖి నదిలో మునిగి అమ్మవారి దర్శనం చేసుకోవాలనేది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆ కోరిక మేరకే ఈరోజు మాకు ఇచ్చిన ఆపరేషన్ స్వర్ణ అనే దాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. కళ్యాణ్ డ్యామ్ గేట్లు ఎత్తితే చాలు ఇక్కడ రామాపురం దగ్గర ఉన్న వంది కావచ్చు, అదేవిధంగా తిరుచానూరు దగ్గర ఉన్న వంది కాబట్టి ఇవన్నీ గత 21 సంబంధించి వర్షాలు వచ్చినప్పుడు అన్ని కూడా కూలిపోయినాయి. ఇంతవరకు దాన్ని నిర్మించలేదు. అటు వెళ్ళే గ్రామాలు కూడా చాలా వరకు ఉన్నాయి. చాలా మంది ప్రజలు ఉన్నారు. ఒకవేళ వర్షాలు పడి ప్రవహిస్తే ఆ పక్క నుంచి ఈ పక్కకి పూర్తి స్థాయిలో పోవడం రావడం అనేది నిలిచిపోతుంది. దీని ఏ విధంగా అక్కడ డెవలప్ చేస్తారు? దాన్ని ఏవైతే ఉన్నాయో ఆ దెబ్బతిన్న వాటిని పూర్తిగా నిర్మించేదానికైనా ముందుకైనా తీసుకెళ్తారు? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అవినీతి ఎమ్మెల్యే, ఒక అవినీతి చైర్మన్ 21లో బ్రిడ్జిలు కూలిపోతే 3.5 సంవత్సరం తర్వాత వాళ్ళు ప్రభుత్వం ఉన్నా కూడా ఆ బ్రిడ్జి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, దాని గురించి ఏం ఆలోచన లేకుండా ఇష్టానికి కాన్స్టిట్యూన్సీ వదిలేశారు. మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువనాయకుడు నారా లోకేష్ గారుతో డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టీటీడీ వాళ్ళు డబ్బులు అలాట్మెంట్ అడిగినప్పుడు టీటీడీ డబ్బులు మనం రోడ్లు కడితే బాగుండదని చెప్పిన తర్వాత ఇప్పుడు దానికి రీఎస్టిమేషన్ వేసి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ఆర్జీఎస్ ద్వారా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి అతి త్వరలో 3 బ్రిడ్జిలు కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ ఆపరేషన్ స్వర్ణ గురించి పూర్తిసారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పూర్తిగా ఈ ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి పెడతారు? ఇప్పటి వరకు ఏ విధంగా దాన్ని గుర్తించారు? ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలతో ఆక్రమణకు గురయ్యని చెప్తున్నారు. అది ఏ విధంగా గుర్తించారు? ఇప్పుడే స్టార్ట్ చేసాము. దీన్ని ఫస్ట్ డ్రోన్స్ ద్వారా సర్వే చేస్తాము. సర్వే చేసిన తర్వాత ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటాం. ఇది మొత్తం మీద చూసుకుంటే ఆపరేషన్ స్వర్ణ పేరుతో ఏదైతే స్వర్ణముఖి నది తీరా ప్రాంతం అంతా అక్రమానికి గురైందో దీన్ని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని ప్రారంభించి ఏ విధంగా అయితే తిరుచానూరు వద్ద ఉందో దానికి ఒక ఘాట్ లాగా తిరుచానూరుకు వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా అక్కడ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా అక్కడ ఘాట్ను ప్రారంభిస్తామని చెప్పేసి కూడా టోడా చైర్మన్ డాల దివాకర్ రెడ్డి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తాను. ఓవర్ టు స్టూడియో.